అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. ఈరోజు ఏపీఆర్జేసీకి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా చూద్దాం. ఏపీఆర్జేసీ ఎవరి కోసం అంటే, ఎవరైతే ఈ సంవత్సరము 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, అంటే ఈ మార్చిలో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా ఒక 10 ఫేమస్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు, ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ కోసమని వాళ్ళకి సెలెక్ట్ అయితే ఫ్రీ ఎడ్యుకేషన్తో పాటు క్వాలిటీ కోచింగ్ అనేది వస్తుంది. అంటే వాళ్ళు తీసుకునే గ్రూప్ బట్టి, అంటే ఎంపీసీ వాళ్ళైతే ఐఐటి అని ఎంసెట్ కోచింగు, అలాగే బైపీసీ వాళ్ళైతే నీట్ కోచింగు, ఎంఈసి సిఈసి వాళ్ళైతే సిపిటి కోచింగు, ఈ కోచింగులతో పాటు కో కరికులర్ యాక్టివిటీసు, డిజిటల్ క్లాస్ రూమ్సు, మంచి హాస్టలు, ప్రతి స్టూడెంట్ మీద ఇండివిజువల్ కేరింగ్ అనేది ఈ కాలేజీల యొక్క ప్రత్యేకత అన్నమాట. మరి ఈ కాలేజీల్లో మరి సీట్ కోసం చాలామంది స్టూడెంట్స్ రాస్తారు. సీట్లు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. బాగా ఎవరైతే కష్టపడి రాసి సీట్ కొడతారో వాళ్ళకి మంచి అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరూ కూడాను దీనికి అప్లై చేయండి, ట్రై చేయండి. మీకు ఎంత టాలెంట్ ఉందో మీ టాలెంట్ని కూడా తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లోని మనకి టోటల్గా 10 ఏపీఆర్జేసీలు ఉన్నాయి, అంటే రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ఆ 10కి ఎక్కడున్నాయి, ఏ జిల్లాలో ఉన్నాయి, ఆ 10కి ఎవరెవరు ఎలిజిబిలిటీ కూడా ఇక్కడ ఉంది. ఫస్ట్ మనం చూద్దాం. తాటిపూడి అంటారు. ఈ తాటిపూడి అనేది విజయనగరం జిల్లా ఎస్కోట దగ్గర ఉంటుంది. ఇది కేటగిరీ జనరల్ కేటగిరీ అంటే ఏంటంటే మైనారిటీ స్కూల్స్, మైనారిటీ కాలేజీలు, జనరల్ కాలేజీలు అని ఉన్నాయి. అందుకే ఇది జనరల్ అనమాట, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్ట్రెంత్ 130, అంటే అన్ని గ్రూపులు కలిపి ఎంపీసీ ఉంటుందండి, బైపీసీ ఉంటుంది. మీరు అప్లై చేసినప్పుడు మీరు ఏ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నారో ముందే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ కాలేజీలో సీటుకి ఈ డిస్టిక్లో ఉండే వాళ్ళందరూ ఎలిజిబిలిటీ అనమాట. శ్రీకాకుళము, పార్వతీపురము, విజయనగరము, అరకు, విశాఖపట్నము, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశము, నెల్లూరు, ఈ జిల్లాలందరి విద్యార్థులు కూడాను ఈ కాలేజీలో సీట్లు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కాలేజ్ అనేది గర్ల్స్కి సంబంధించిన కాలేజ్, ఓన్లీ గర్ల్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ రెండో కాలేజ్ చూసుకుంటే నిమ్మకూరు అండి. ఇది కృష్ణా డిస్టిక్లో ఉంది. ఇది కూడాను జనరల్ పర్పస్. ఇది కో ఎడ్యుకేషన్ కాలేజ్ అండి, అంటే బాయ్స్ గర్ల్స్ అందరూ ఉంటారు. ఇందులో 195 సీట్లు ఉంటాయి, అంటే జనరల్ ఇంటర్, వొకేషనల్ ఇంటర్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ కాలేజీలో సీట్ల కోసం ఎలిజిబిలిటీ వీళ్ళందరూ అనమాట. ఇక్కడ వొకేషనల్ కూడా ఉన్నాయి కాబట్టి వొకేషనల్కి ఎక్కడున్న 18 కాదు, మిగతా అన్ని జిల్లాల విద్యార్థులు కూడాను ఎలిజిబుల్ అవుతారు. ఇకపోతే థర్డ్ కాలేజు నాగార్జున సాగర్. ఇది బాయ్స్కి, ఇది బాగా ఫేమస్ కాలేజు. మరి జనరల్ పర్పస్లోన 230 సీట్స్ ఉంటాయి. మన స్టేట్లో ఉండే మొత్తం 26 జిల్లాలకు సంబంధించిన విద్యార్థులు అందరూ కూడాను ఎలిజిబుల్ అవుతారు. ఇకపోతే ఫోర్త్, ఇది బాయ్స్ కాలేజు వెంకటగిరి. ఇది తిరుపతి డిస్టిక్లో ఉంది. ఇది జనరల్, 130 సీట్స్ ఉంటాయి. మరి దీనికి కూడాను ఫస్ట్ చూపించిన అందరు కూడాను ఎలిజిబుల్ అవుతారండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 5th గ్యారంపల్లి. ఇది మనకి అన్నమయ్య డిస్టిక్లో ఉంటుంది. ఇది ఓన్లీ బాయ్స్ జనరల్ కాలేజు. ఇక్కడ కేవలం 8 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఇచ్చారు. మోస్ట్లీ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, అనంతపురము, వైఎస్ఆర్, నంద్యాల అండ్ కర్నూలు, ఈ జిల్లాలకు సంబంధించింది 5th. అలాగే మొత్తం నేను చెప్పడానికి టైం సరిపోదు. కోడినహల్లి, ఇది సత్యసాయి డిస్ట్రిక్ట్, 135 సీట్స్ ఎక్కడో కాలేజ్ ఉంది బాయ్స్ కోసమని. గర్ల్స్కి మళ్ళీ బనవాసి, ఇది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు దగ్గర ఉంటుంది. గర్ల్స్కి ఇక్కడ 130 సీట్స్ ఉంటాయి. మోస్ట్లీ మీరు చూసుకున్నట్లయితే రాయలసీమ రీజియన్ పిల్లలందరూ అప్లై చేసుకోవడానికి మంచి అవకాశము. ఇకపోతే 8, 9, 10 ఇవన్నీ మైనారిటీ కాలేజీలు. మైనారిటీ విద్యార్థులు అంటే ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ,
ఆ పిల్లలు ఎలిజిబుల్ అవ్వచ్చు. ఇంకా ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారో కూడా చూద్దాం. అలాగే గ్రూప్ వైజ్ సీట్లు కూడా ఇక్కడ ఇచ్చారు. మనకు వీడియో అనేది లెందీ అయిపోతుంది కాబట్టి నేను వీటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయను. బట్ మీకు దీని ప్రాస్పెక్టస్ ఫామ్ అనేది మీకు గూగుల్లో దొరుకుతుంది. లేదు అని అంటే నా నంబర్కి వాట్సాప్ చేసినా మీకు నేను పంపిస్తాను. ఓకేనా? సో ఎంపీసీ బాయ్స్ గర్ల్స్ ఇప్పుడు తాటిపూడిలో బాయ్స్కి 0, గర్ల్స్కి ఏమో 60 ఉంటాయి ఎంపీసీకి. అలాగే నిమ్మకూరులో బాయ్స్కి 25 ఉంటాయి, గర్ల్స్కి 25 ఉంటాయి. ఇలా సీట్లు అనేది డివైడ్ చేశారు. మరి ఎంపీసీఏ కాదు, బైపీసీ ఉంది, ఎంఈసీ ఉంది, సిఈసీ ఉంది, ఈఈటీ ఉంది, సిజిటి, ఈ 2 వొకేషనల్ గ్రూప్స్ అన్నమాట. ఇలా సీట్లు అనేవి డిస్ట్రిబ్యూషన్ అంటే పంపకం జరిగింది. దాని గురించి మీరు చదివితే సరిపోతుంది. అయితే వీటితో పాటు మనకి రిజర్వేషన్ గురించి మనం తెలుసుకోవాలి. రిజర్వేషన్ అనేది ఎలా మనకి ఇస్తారు అని అంటే ఓసీ అంటే ఓపెన్ కేటగిరీ, ఓసీ అంటే ఓన్లీ ఓసీలు కాదు, ఓపెన్ కేటగిరీ 38%, బీసీఏ 7%, బీసీబీ 10%, సి కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనమాట, సి 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఎస్సీ 15%, ఎస్టీ 6%. వీటితో పాటు ఇంకా పిహెచ్సి 3%, స్పోర్ట్స్ 3%, అండ్ క్యాప్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్ 3%, ఆర్ఫన్ 3% ఈ రిజర్వేషన్లతో పాటుగా ఉంటాయి. ఇకపోతే మైనార్టీ కాలేజీలు 3 ఉన్నాయని చెప్పాను కదా. ఈ మైనార్టీ కాలేజీల్లో మైనార్టీస్కి 73% ఉంటే ఎస్సీ 15%, ఎస్టీ 6%. అంటే బీసీ ఓసీలు అనేవాళ్ళు దీనికి ఎలిజిబుల్ కారు ఈ మైనార్టీ కాలేజీలను. ఓకేనా? ఇకపోతే ఎలిజిబిలిటీ గురించి ఆల్రెడీ మీకు నేను చెప్పాను. ఏంటి? ఎవరైతే ఈ సంవత్సరం 2024-25 ఇయర్లో 10th క్లాస్ చదివి ఫస్ట్ మార్చిలో పాస్ అయ్యి ఉంటారో, అది ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. మరి మీరు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్కి గైడ్లైన్స్, మరి అప్లికేషన్కి సంబంధించిన మీకు ఫీజు ఉంటుందండి. ఫీజు 300 రూపీస్ మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై చేయడానికి కావాల్సిన వెబ్సైటు aprs.apcfss అని మీరు క్లిక్ చేసినా మీకు సరిపోతుంది. పేమెంట్ చేసినప్పుడు స్టూడెంట్ నేము, అదే క్యాండిడేట్ అనమాట, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు ఇచ్చి ముందు ఫీజు పే చేయాలి. ఫీజు పే చేసిన తర్వాత మిగతావి ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫిల్ చేసినప్పుడు ముందే ప్రిఫరెన్స్ చూసుకోండి. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ కావాలో, ఏ డిస్టిక్లో కావాలో అవి చూసుకోండి. పూర్తిగా మీరు చేసుకోండి. లేకపోతే హాల్ టికెట్స్ అనేవి మీకు ఒక 1 వీక్ ముందు హాల్ టికెట్స్ అనేవి సేమ్ వెబ్సైట్లోనే డౌన్లోడ్ అవుతాయి, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఎగ్జామినేషన్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుందంటే ఎంపీసీ వాళ్ళకి కానీ ఈఈటీ అంటే వొకేషనల్ గ్రూప్ తీసుకోవాలని ఉండే వాళ్ళకి ఇంగ్లీష్ 50 మార్క్స్ ఉంటుంది, మ్యాథ్స్ 50 మార్క్స్, పిఎస్ అంటే ఫిజికల్ సైన్స్ 50 మార్క్స్, టోటల్గా 150 మార్క్స్ ఉంటాయి. 150 మినిట్స్లో అంటే 2 hours 30 minutesలో ఎగ్జామ్ అనేది రాయాలి. ఓఎంఆర్ షీట్ బబ్లింగ్ ఉంటుంది. అలాగే బైపీసీ వాళ్ళకైతే సేమ్ ఇంగ్లీష్ 50, పిఎస్ 50 అండ్ బయాలజీ 50 అనమాట, టోటల్ 150 అనమాట. ఎంఈసీ వాళ్ళకైతే ఇంగ్లీషు, మ్యాథ్స్, సోషల్ ఉంటుంది 50-50-50. ఇవి ఎంఈసీ అండ్ సిఈసీ గ్రూప్ తీసుకునే వాళ్ళకి. ఓకేనా? ఓఎంఆర్ షీట్ మీద ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్లు అనేవి అన్ని జిల్లాల్లో కూడా ఉంటాయి కాబట్టి అది ఈజీగానే ఉంటుంది. మీకు దగ్గరలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. ఇంకా గైడ్లైన్స్ ఫర్ కౌన్సిలింగ్ అండ్ అడ్మిషన్స్ ఇవి మనం తర్వాత చూడవచ్చు. ఎందుకంటే ముందు ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన తర్వాత, సెలెక్ట్ అయిన తర్వాత మెరిట్ లిస్ట్ పెడతారు. ఆ మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాతే మనం చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇవన్నీ. లేకపోతే ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇస్తారు, ఆ ఎగ్జామ్ సెంటర్ తాలూకు కాంటాక్ట్స్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. బట్ ఇవి మనకి ఫస్ట్ అంత ప్రియారిటీ కాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు అనేది మనం చూడాలి. ఎగ్జామినేషన్ అనేది చూసుకున్నట్లయితే ఏప్రిల్ 25న ఎగ్జామ్ ఉంటుంది. 2:30 PM నుంచి 5 PM అంటే 2:30 గంటలు ఉంటుంది. దానికి రిజల్ట్ అయితే May 14th ఉంటుంది.
ఎగ్జామ్ డేటు April 25th, రిజల్ట్ డేటు May 14th అనమాట. లేకపోతే కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది May 20న ఎంపీసీ వాళ్ళకు ఉంటుంది, బైపీసీ వాళ్ళకి 21st May, ఎంఈసీ సిఈసీ వాళ్ళకి 22nd May. ఇదంతా ఫస్ట్ ఫేజ్ అనమాట. అలాగే సెకండ్ ఫేజ్ కూడాను, అంటే ఫస్ట్ ఫేజ్లో ఒకవేళ సీట్లు ఫిల్ అవ్వకపోతే సెకండ్ ఫేజ్ కూడాను ప్రాబబుల్, అంటే బహుశా ఈ డేట్స్లో ఉండొచ్చు అని చెప్తున్నారు. June 2nd, 3rd, 4th. లేకపోతే మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే టెక్నికల్గా కానీ అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీరు మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. అది కూడాను వర్కింగ్ అవర్స్లోనే మీరు కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇందులో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా నంబరు 9959206901కి మీరు ఫోన్ చేసి మీ ఫ్రీ టైంలోన మీరు కాల్ చేస్తే నేను కూడా రెస్పాండ్ అవుతాను. ఓకేనా? థ్యాంక్ యూ. బై బై.